హాయ్ నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ. వల్లభనేని వంశీ కేసులో అయితే బెయిల్‌కైతే మంజూరు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఏదైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించిన ట్రయల్ కోర్ట్‌లో అయితే వంశీ ఇప్పటికే బెయిల్‌కైతే పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అయితే సత్యవర్ధన్‌కు సంబంధించి అయితే కొన్ని ముఖ్యమైన విషయాలైతే వంశీ దాఖలు చేసిన దాంట్లో అయితే చెప్పడం జరిగింది. ఏదైతే సత్యవర్ధన్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని, సత్యవర్ధన్ తాను ఎటువంటి కిడ్నాప్ చేయలేదని, నాపై ఈ కేసు కావాలనే రాజకీయంగా, వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా భాగంగానే ఈ రకంగా నామే ఈ కేసు మోపారంటూ కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వినతిపత్రం పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో సత్యవర్ధన్‌కు సంబంధించిన 2023 ఫిబ్రవరి 23న సత్యవర్ధన్ నేరుగా తన తల్లితో ఆటోలో వచ్చి కోర్టుకు వచ్చి తన కేసు వాపస్ తీసుకుంటున్నట్లుగా చెప్పినట్లుగా వంశీ అయితే ఆ పిటిషన్‌లో అయితే పెట్టడం జరిగింది. అయితే వంశీకైతే బెయిల్ మంజూరు అవుతుందా? లేదంటే కస్టడీకి తీసుకువెళ్తారా? అంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. పోలీసులకు సంబంధించి కస్టడీకి ఖచ్చితంగా వంశీకి కావాలి, 10 రోజులు మాకు కస్టడీ కావాలంటూ కూడా పోలీసుల తరపు నుంచి కూడా న్యాయవాదులైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని టెక్నికల్ ఇన్సిడెంట్స్ వల్ల అయితే దాన్ని మరొకసారి చూసుకోవాలంటూ కోర్టు వెనక్కిచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా 10 రోజుల పాటు వల్లభనేని వంశీని అతని అనుచరులను ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని, కస్టడీకి వస్తే కనుక ఈ కుట్ర అంతా బయటకు వస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో, సత్యవర్ధన్ కూడా 164కు బి వాంగ్మూలం ఇవ్వడానికైతే రెడీ అయినట్టుగా ఇప్పటికే పడమట పోలీసులు తీసుకువెళ్ళినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే కోర్టుకు సంబంధించిన కొన్ని కేసులు ఉండడం వల్ల అతన్ని పెండింగ్‌లో పెట్టి సాయంత్రం అన్ని కేసులు అయిన తర్వాత అయితే న్యాయవాది సమక్షంలో అయితే 164 వాంగ్మూలం అయితే తీసుకునే పరిస్థితి ఉంది. వీడియో అయితే రికార్డ్ చేస్తున్నారంటూ కూడా పడమట పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో గతంలో 161 అయితే పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఏదైతే తనను వల్లభనేని వంశీ అదేవిధంగా తన అనుచరులు కిడ్నాప్ చేసి, తనపై దాడి చేసి, తనను ఈ విధంగా కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేశారంటూ కూడా ఈ క్రమంలోనే తనను కిడ్నాప్ చేశారని, అదేవిధంగా కిడ్నాప్ చేసిన క్రమంలో కూడా దాడి చేశారంటూ కూడా సత్యవర్ధన్ అయితే 161 అయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా ఇదే విధంగా వాంగ్మూలం ఇచ్చి వెనక్కి తీసుకున్న నేపథ్యంలో న్యాయాధికారి సమక్షంలో 164 వీడియో రికార్డ్ చేయాలంటూ కూడా పోలీసులు యోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే కోర్టుకు తీసుకువెళ్ళడం, కోర్టు అయితే దానికి పర్మిషన్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఒక న్యాయాధికారి సమక్షంలో అయితే ఎవరైతే సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే వాంగ్మూలం ఎప్పుడైతే రికార్డ్ చేస్తారో సత్యవర్ధన్ కనుక వల్లభనేని వంశీకి కనుక వ్యతిరేకంగా కనుక సాక్ష్యం కనుక చెప్తే అతన్ని ఆ క్షణం నుంచి సాక్షిగా పరిగణిస్తారు. అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులో మరిన్ని సెక్షన్లతో అయితే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగించుకున్నట్లయితే తెలుస్తోంది. కఠినమైన సెక్షన్లతో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అవుతుంది. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ఇప్పటికే బెయిల్‌కి అప్లై చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు అవుతుందా? లేదంటే గనక కస్టడీకి పంపిస్తారా? అంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. వల్లభనేని వంశీ మాత్రం తనను రాజకీయంగాను, వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యకే ఈ కేసు నాపై మోపారంటూ కూడా దాఖల్లో పిటిషన్ దాఖల్లో అయితే పెట్టడం జరిగింది, రాయడం జరిగింది. ఈ క్రమంలో సత్యవర్ధనే నేరుగా వచ్చి తనను వెనక్కి తీసుకున్నాడంటూ కూడా ఆయన రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టు ఏ రకంగా చూస్తుంది? ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో కేసు వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్ ఇప్పుడు 164 వాంగ్మూలానికి రెడీ అవుతున్న నేపథ్యంలో కోర్టు ఎవరు సాక్ష్యాన్ని బలంగా నమ్ముతుంది? వంశీకి బెయిల్ ఇస్తుందా? లేదంటే కస్టడీకి తీసుకువెళ్ళమని అయితే పోలీసులు సూచిస్తుందా? ఇవన్నీ కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులైతే మరి కొన్ని గంటలైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సాయంత్రం కల్లా దీనికి సంబంధించినదైతే ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ వాంగ్మూలం కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా వల్లభనేని వంశీ అయితే చిక్కుల్లో పడ్డారని చెప్పొచ్చు. అదేవిధంగా వల్లభనేని వంశీ ఈ కేసుకు సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి, ధ్వంసం చేస్తున్న సమయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్ధన్‌ను అక్కడ సాక్షిగా అయితే ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ తన అనుచరులు కూడా వచ్చి విపరీతంగా టీడీపీ ఆఫీస్‌ని మొత్తం ధ్వంసం చేశారంటూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని ఎవరైతే వంశీ అదేవిధంగా తన అనుచరులు తనను కిడ్నాప్ చేసి, బెదిరించి, తన కుటుంబాన్ని కూడా దాడి చేస్తామంటూ, హతమారుస్తామంటూ కూడా భయంకరమైన బెదిరించారంటూ ఈ క్రమంలోనే తానుగా వచ్చి ఏదైతే కేసు ఉందో కేసు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా సత్యవర్ధన్ వాంగ్మూలం ఇవ్వడం జరుగుతుంది. సత్యవర్ధన్ కనుక అటువంటి వాంగ్మూలం ఇచ్చినట్లయితే కనుక ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సెక్షన్లతో పాటు మరిన్ని సెక్షన్లతో వల్లభనేని వంశీకైతే ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ కేసు బిగింపు అయితే అవుతుంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన వల్లభనేని వంశీ 11 అనుచరులు ఇప్పటికే ఉన్నట్లుగా అయితే పోలీసులు ప్రధానంగా గుర్తించారు. 5 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 6 అయితే పరారీలో ఉన్నారు. ప్రధాన
ప్రధానంగా ఎవరైతే మోహన్ రంగ, కొల్లికోట్ల ఎవరైతే ఇద్దరు వ్యక్తులను ఖచ్చితంగా పోలీసులు కనుక పట్టుకుంటే పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరిన్ని విషయాలు దీనికి సంబంధించిన గుట్టు మొత్తం విప్పే అవకాశం ఉందని, అదేవిధంగా ఈ ప్రధానంగా ఎవరైతే ఈ అనుచరులు మాత్రమే ఉన్నారా? లేదంటే గనుక దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? అంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎవరైతే కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే ప్రాణమిత్రులుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం చూడడానికి అనేక సార్లు ఈ టీడీపీకి సంబంధించిన అధిష్టానం పైన, అధినాయకులమైన, కుటుంబాలపైన తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. వ్యక్తిగతంగా దూషణలు చేయడం జరిగింది. నోటికెంతొస్తే అంత మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొడాలి నాని కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఏదైతే వల్లభనేని వంశీ నేడు జైల్లో తనకు సెపరేట్ మంచం కావాలి, అదేవిధంగా టాయిలెట్ కావాలి అంటూ ఏ విధంగా అడుగుతున్నారో, అప్పట్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా దోమలు కుట్టిన నేపథ్యంలో కూడా దోమలైతే కుడితే జైల్లో దోమలుండగా ఏముంటాయంటూ కూడా విపరీతంగా కొడాలి నాని కూడా దూషించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే టీడీపీ టైంలో అధిష్టానం చంద్రబాబు నాయుడికి ఆ రోజు ఏ రకంగా అయితే విమర్శించారో, ఇప్పుడు ప్రస్తుతం కూటమికి సంబంధించిన నాయకులు కూడా వల్లభనేని వంశీని అదే తరహాలో విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులో కేవలం వల్లభనేని వంశీ 11 మందే ఉన్నారా? ఇతరత్ర వ్యక్తులు వెనకాల ఎవరున్నారు? ఎవరు దీని వెనకాల ఉండి చేయించారు? ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో అయితే తేలియపరుస్తుంది. అయితే కొడాలి నాని మటుకు ప్రస్తుతం అయితే కనిపించట్లేదంటూ కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఎక్కడ బయటికి రాని పరిస్థితి. ఎవరైతే తన మిత్రుడు అరెస్ట్ అయినా సరే ఒక్క ప్రెస్ మీట్ గాని, ఒక్క ఖండన గాని చేయని పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే కొడాలి నాని సుమారు 8 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా లేరని, విదేశాలు వెళ్లారంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో కొడాలి నాని ఈ కేసు వెనకాల కనుక ఉంటే కనుక కొడాలి నాని కూడా తిప్పలు తప్పవు. ఇప్పటికే రెడ్ బుక్‌లో ఏదైతే ఉందో, రెడ్ బుక్‌లో వల్లభనేని వంశీతో పాటు కొడాలి నానియే నెక్స్ట్ అంటూ కూడా విపరీతమైన చర్చ అయితే నడుస్తోంది. ఈ క్రమంలో కొడాలి నానిపై కూడా కేసులు మోపే అవకాశం ఉంటుందా? వల్లభనేని వంశీని కనుక కస్టడీకి ఇస్తే అతను ఏ రకంగా మాట్లాడతారు? అతను ఏవే విషయాలు అతని దగ్గర నుంచి రాబట్టేది అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ సత్యవర్ధన్ ఏ రకంగా కిడ్నాప్ చేశారు? ఎక్కడికి తీసుకువెళ్లారు? ఏ రకంగా మాట్లాడారు? అతన్ని ఏ రకంగా ఈ కేసు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రలోభ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, దాడి చేశారు, ఇవన్నీ కూడా తేలడంతో పాటు ఈ దాడికి మూల కారకులు ఎవరు? ఈ దాడి ఎవరు చేయించారు? దీని వెనకాల వల్లభనేని వంశీ వెనకాల ఏ పాత్రలు ఉన్నాయి అంటూ కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుందంటూ కూడా సమాచారం అందుతోంది. ఈ క్రమంలో వల్లభనేని వంశీ కనుక పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోలీస్ స్టైల్‌లో కస్టడీకి తీసుకుని విచారణ చేపడితే మాత్రం వ ముఖ్యమైన విషయాలైతే రాబట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ముఖ్య నాయకులు గాని, ఎనకాల ఉండి నడిపించిన వారు గాని ఖచ్చితంగా 4, 5 పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా అయితే కొడాలి నాని పేరైతే ఎక్కువగా వినపడుతున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీని కనుక సాయంత్రం సత్యవర్ధన్ 164 వాంగ్మూలం ఇచ్చాడంటే కనుక ఖచ్చితంగా కస్టడీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీ అయితే కేసుల ఊబిలో అయితే కూరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వల్లభనేని వంశీ మరిన్ని కేసుల్లో ఇరుక్కుండమే కాకుండా ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో వల్లభనేని వంశీకైతే తిప్పలు తప్పవనే అనిపిస్తోంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఇప్పటికే 5,000 మంది అయితే పిటిషన్లు అయితే ఇచ్చారు, నివేదికలు అయితే ఇచ్చారు. తమకు అన్యాయం జరిగింది, తమకు రెవెన్యూకి సంబంధించిన భూములైతే కబ్జా చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే పిటిషన్లు రావడం జరిగింది. ఈ కేసుతో పాటు మరిన్ని కేసులు అయితే వల్లభనేని వంశీ చుట్టూరా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇది ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి ఈ కేసు కనుక బిగింపు అయితే మాత్రం వల్లభనేని వంశీ అయితే చిక్కుల్లో పడినట్టే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.